ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ నూతన దినములో ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప మనందరికీ దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ వాక్యంను వింటూ మమ్మల్ని అనుసరిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకనూ బలమైన వర్తమానములు రావాలని ప్రార్థన చేయండి. అనేక మంది వాక్యములు వింటూ అనేక మంది దేవుణ్ణి బలముగా అనుసరించి దేవుని రక్షణలో కొనసాగాలని ప్రార్థన చేయండి. మాతో ఏకీభవించండి. ఈనాటి వాక్య ధ్యానము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. తమ దేవుని నెరుగువారు, ఎవరైతే దేవుని నెరుగు ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి బలముగా ఆశ్రయించి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారో వారు గొప్ప కార్యములు చేస్తారని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంటున్నారు. మనం చూస్తున్నాం ఈ గ్రంథంలోనే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు దేవుని ఎరిగారు, అన్ని జనుల ఎదుట గొప్ప కార్యాలు జరిగించారు. అలాగే దానియేలు కూడా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుని అంటున్నారు. వీళ్ళందరూ దేవుణ్ణి బలంగా నమ్మారు. దేవుని అన్ని దేశంలో ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని ఒప్పుకునేలాగా వీళ్ళు ప్రవర్తించారు. దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని వాక్యంలో తెలియజేస్తున్నారు. అలాగే ఇతర పుస్తకాల్లో చూస్తున్నాము, ఎవరెవరు దేవుని నెరిగి గొప్ప కార్యాలు చేశారో మనం చదువుతూ ఉంటాము. మన యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఆయన నెరిగి ఆయన్ని హత్తుకొని గొప్ప కార్యాలు చేశారు. భూమిని తల్లకిందులు చేసేవారుగా అని వారు పేరు తెచ్చుకున్నారు. వారిని బట్టి మనమందరం కూడా యేసుక్రీస్తుని దేవుడిగా అనుసరిస్తున్నాం. వారందరిని బట్టి మనము కూడా యేసుక్రీస్తు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆ రక్షణాందములు పాల్గొని ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాము. కాబట్టి మన దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్న ఈ వాక్యాన్ని ఇంకనూ ఎవరైనా మన దేవుణ్ణి ఎరుగకుండా ఉంటే వారికి సాక్ష్యార్థమే మనం జీవించాలి. ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే, దేవుణ్ణి హత్తుకొనకుండా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి సాక్ష్యార్థంగా ఉండాలి. దేవుని ఎరిగిన ఉండియో దేవుణ్ణి కలిగి ఉండిన వారి కొరకు కూడా మనం బలముగా ప్రార్థన చేయాలి. వారి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించేలాగా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేవుని ఎరిగి ఉండియో దేవునిలో జీవించిన వారి కొరకు బలముగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు సంతోషించి వారిని, మనల్ని కూడా తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండి మిమ్మల్ని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని మీరు వాక్యంలో తెలియజేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ గ్రంథంలోనే నాయన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మేము చూస్తున్నాం ప్రభువా. వారు మిమ్మల్ని ఎరిగి ఉండి ప్రభువా, మీ ఎదుట నాయన మనైనా నిందారేతులుగా ఉండి ప్రభువా, అన్ని జనుల ఎదుట గొప్ప కార్యాలు జరిగించిన వారుగా ఉన్నారని మేము చూస్తున్నాం ప్రభువా. దానియేలు కూడా నాయన బలముగా మిమ్మల్ని ఆశ్రయించి నాయన మిమ్మల్ని మా తండ్రి ప్రకటన చేయబిడ్డగా అన్య జనులకు నాయన యెహోవాయే దేవుడిని తెలియజేయ విధముగా ప్రభువా నాయన వారు ఏ విధముగా బలము కలిగి గొప్ప కార్యాలు చేయడానికి పూనుకున్నారో నాయన మేము చూస్తున్నాం ప్రభువా. నాయన మీ శిష్యులైన వారిని కూడా మేము చూస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండి ప్రభువా గొప్ప కార్యాలు చేశారు ప్రభువా. లోకమంతటా నాయన యేసుక్రీస్తు ప్రభువుని ఈ రోజు నాయన అంగీకరించి నాయన మా ప్రభు అనేక మంది క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి వారు కారకులయ్యారు ప్రభువా. గొప్ప కార్యాలు వారి ద్వారా మీరు జరిగించారు ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా తండ్రి, నాయన మీ రాజ్యంలో ప్రభువా నాయన 12 సింహాసనములను నన్ను అధిష్ఠించడానికి కూడా వారికి మీరు కృప చూపారు ప్రభువా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం ప్రభువా. దేవా, ఇవదే కాలంలో మమ్మల్ని అంగీకరించండి ప్రభువా. మిమ్మల్ని ఎరిగియండి ప్రభువా, గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మిమ్మల్ని కలిగియండి నాయన, గొప్ప కార్యములు భూమి మీద జరిగించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నాయన వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి ప్రభువా.
వారు మీ యందు హత్తుకొని ప్రభువా మీలో బలము కలిగిన వారే ప్రభువా దేవనైనా వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చూచి నాయన అనేక మంది వారిని చూచి నాయన దేవుడు వీరిని ఆశీర్వదించాడు అని మా ప్రభువా మిమ్మల్ని గుర్తించగలిగినట్లుగా నాయన మా నాయన వింటున్న వారి జీవితాల్లో ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా మీ శిష్యుల వల్లే నాయన మిమ్మల్ని ప్రచురం చేయటంలో నాయన మిమ్మల్ని ప్రకటన చేయటంలో నాయన మీకు సాక్షులుగా జీవించడంలో ప్రభువా నాయన షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు వలె మా ప్రభువా మిమ్మల్ని చూపడానికి నాయన వెనుకాడక ప్రభువా బలము కలిగి నాయన గొప్ప కార్యములు వారి జీవితాల్లో జరిగించుకుంటూ అయ్యా నాయన అనేక మందికి సాక్షార్థమైన బిడ్డలుగా ఉండినట్లు నాయన ఈ వర్తమానం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి మమ్మల్ని కూడా ఆశీర్వదించి మీరు మహిమ పొందే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.